వెస్టేజ్ అల్ట్రా స్క్రబ్ అండి ఇది. నేనిప్పుడు మీకు వెస్టేజ్ అల్ట్రా స్క్రబ్ డెమో చేసి చూపిస్తాను. అంటే మనకి కెమికల్ ఎలా ఉన్నాయో, కెమికల్ లేనివి ఎలా ఉన్నాయో తెలుస్తది. నేను ఈ 2 గ్లాస్‌లోని కూడా నార్మల్ వాటర్ ఏసుకున్నాను. ఈ గ్లాస్‌లో అనేది మన వెస్టేజ్ వారి స్క్రబ్ ఏస్తున్నాను. ఏవండీ కొంచెం స్క్రబ్ ఏసాను. ఇది ఈ గ్లాస్‌లోది. ఇప్పుడు మనం బట్టలు సామాను తోమడానికి యూజ్ చేస్తాం కదా సోపు, ఆ సోప్ అండి ఇది. దీంట్లో ఆ సోప్ ఏస్తున్నాను. కొంచెం ఆ సోప్ ఏసాను ఇందులో. మనకి ఇందులో కెమికల్ ఉందే లేనిది ఎలా తెలుస్తదంటే, మనం డైలీ ఇంట్లో కూరలోకి యూజ్ చేస్తాం కదండీ పసుపు. డైలీ కూరలోకి యూజ్ చేస్తాం కదా పసుపు. ఆ పసుపు ఏస్తున్నాను నేను దీంట్లో. దీంట్లో కొంచెం ఏసాను. అలాగే అదే పసుపు దీంట్లో కూడా కొంచెం ఏస్తున్నాను. ఓకే. ఇది వెస్టేజ్ అల్ట్రా స్క్రబ్ అండి ఇది. ఇది మనం డైలీ యూజ్ చేసేదండి. సోప్ అనమాట. అంటే సోప్ కదా కొంచెం కరగాలండి. చూసారండి, ఆల్రెడీ మనం ఇది అల్ట్రా స్క్రబ్దేమో మనం పసుపు ఏ కలర్ అయితే కలిపామో అదే కలర్లో ఉంది. మనం సోపు వాడింది ఏ కలర్ అయితే మనం సోపు వాడిన దాంట్లో పసుపు కలిపిన కలర్ ఏమైందంటే చూడండి డార్క్ కలర్ వచ్చేసిందండి. డార్క్ కలర్ అంటే ఇది ఇంకా కాసేపటికైతే ఇంకా డార్క్ కలర్ వచ్చేస్తుంది. కొంచెం చూడండి, కొంచెం రెడ్ కలర్లోకి వస్తుంది. ఇది మనకి పసుపు ఎలా అయితే వాడతాం అదే కలర్లో ఉంది. మనం వెస్టేజ్ వారు వాడిన స్క్రబ్ది మనం వాడి సోపుది అనేది రెడ్ కలర్లోకి వచ్చేస్తుందండి. అంటే దీంట్లో మనకు పసుపు కలర్లో ఉన్నదే ఉంది కాబట్టి కెమికల్ లేదు. దీంట్లో ఆల్రెడీ కెమికల్ ఉందండి. దానివల్ల మనకు కలర్ చూడండి చేంజ్ అయిపోయింది. ఇంకా సేపు ఆగితే ఇంకా రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. దీన్ని బట్టి మనకి హ్యాండ్స్కి చూడండి గోళ్ళు ఉంటాయి కదా, ఈ గోళ్ళు ఈ సబ్బు అలాగే గోట్లోకి వెళ్ళడం వల్ల మనకి గోళ్ళు పుచ్చిపోవడం, గోళ్ళు ఇరిగిపోవడం, దీనివల్ల మనకి చేతులు డ్యామేజ్ రావడం, ప్లస్ ఏంటంటే చేతులు కూడా పాడైపోతున్నాయండి ఈ యూజ్ చేయడం వల్ల. ఈ డెమో అయితే ఇదండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.